హాయ్. మన జీవితంలో ఆత్మీయుల వద్ద మనం ఏదైనా సమస్య చెప్పామనుకోండి, 100 మంది 100 రకాలుగా సూచనలు ఇస్తారు. అన్నీ వినండి, అంతేగాని వారు చెప్పిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకోకండి. మీ అంతరాత్మతో మీరు ఏకీభవించి మీ నిర్ణయాలు తీసుకోండి. అంతరాత్మ అంటే ఏంటో తెలుసు కదా, మీ మనసు. మనసు ఇప్పుడు కూడా మనకి మంచి మాటలే చెప్తుంది, మంచి ప్రబోధాలే చేస్తుంది. మనిషికి మనసు అద్దం లాంటిది, అందులో చూసుకుంటూ మనల్ని మనం సరిదిద్దుకోవాలి. అంతేగాని ఎవడి మాట వినవలసిన అవసరం లేదు, అగత్యం అంతకన్నా లేదు.